1924లో మొదటిసారి మెహర్ బాబా తన పూర్వీకుల దేశం చూపిస్తానని 60 మంది శిష్యులను వెంటబెట్టుకొని భారతదేశం వదిలి పర్షియా వెళ్ళాడు. వారి ఓడ బుషీర్ అనే రేవుకు చేరగానే తన మనస్సు మార్చుకొని అక్కడి నుంచి భారతదేశానికి వెనక్కి తిరిగి వచ్చాడు. 3 నెలల తర్వాత పర్షియా రాజధాని టెహ్రాన్కి విప్లవదళాలు స్వాధీనం చేసుకొని రాజుని పదవీభ్రష్టుని చేసినాయి. కొత్త రాజు పాలన మొదలైంది. మెహర్ బాబా తన శిష్యులతో, నేను పర్షియా యాత్రలో ఉపయోగించిన శిల్పల ఫలితం చూశారు కదా అన్నారు. పాతరాజు పాలనలో అశాంతి, అంతర్యుద్ధాలు ఆవరించి ఉండేవని, కొత్త రాజుగారి పాలనలో పర్షియాలో మహమ్మదీయులు, జొరాస్ట్రియన్లు, యూదులు, క్రైస్తవులు అన్యోన్యంగా సంతోషంగా జీవిస్తారని మెహర్ బాబా శిష్యులు నాకు వివరించారు. తర్వాత కొన్నాళ్ళకి మెహర్ బాబా ఒక ఆసక్తికరమైన విద్యా సంస్థని ప్రారంభించారు. ఆయన సలహాతో ఒక శిష్యుడు ఆరంగావ్ దగ్గర ప్రస్తుతమైన భూమిని కొన్నాడు. కొన్ని బంగళాలు, కొన్ని తాత్కాలిక నివాసాలు అక్కడ నిర్మించారు. నివాస వసతితో కూడిన ఒక ఉచిత పాఠశాలను అక్కడ ప్రారంభించారు. ఆయన శిష్యులలో చదువుకున్నవారు ఉపాధ్యాయులుగా, ఆయన శిష్యులు వారి స్నేహితుల పిల్లలు విద్యార్థులుగా చేరారు. అక్కడ చదువు, భోజనము, వసతి అన్నీ ఉచితమే. మామూలు పాఠాలతో పాటు మత విషయాల గురించి మెహర్ బాబా స్వయంగా బోధించేవారు. ఈ ఆకర్షణని చూసి 100 మంది దాకా విద్యార్థులు చేరారు. 1 డజన్ మంది విద్యార్థులు సుదూర పర్షియా దేశం నుంచి వచ్చారు. విద్యార్థులందరికీ అన్ని మతాలలో సాధారణంగా బోధించే నీతి కథలు, ధర్మసూత్రాలు, గొప్ప ప్రవక్తల జీవితాలు బోధించేవారు. సాధారణ పాఠాన్ని పక్కన పెట్టి క్రమంగా మత విషయ బోధనే ప్రధానాంశమైంది. కాస్త పెద్ద విద్యార్థులని బాబా స్వయంగా భక్తి సాధనలోకి దింపేవారు. ఆయన పవిత్ర చరిత్రుడని, ఆయన ఆరాధించాలని వారి బోధించేవారు. ఆ క్రమంలో కొందరు విద్యార్థులలో ఉన్మాద స్థితి గోచరించేది. వారి ప్రవర్తన అప్పుడప్పుడు వింతగా మారేది. ఈ పాఠశాలలో అన్ని మతాలు, కులాలు, జాతులకి సంబంధించిన విద్యార్థులు ఉండేవారు. మెహర్ బాబాకి ఇంతకంటే వైవిధ్యం కావాలి అనిపించేది. అందుకని కొంతమంది ఆంగ్లేయ విద్యార్థులను చేర్చుకోవడానికి తన ముఖ్య శిష్యులని ఇంగ్లాండ్ పంపించాడు. కానీ తమ పిల్లల్ని దూరదేశానికి, అది పరిశీలన వ్యక్తుల వద్దకి పంపటానికి ఇంగ్లాండ్లోని ఏ తల్లిదండ్రులు సుముఖత చూపలేదు. అదీకాక అన్ని మతాలని కలిపి బోధించడం వారికి నచ్చలేదు. వర్గ వైరుధ్యం ఎక్కువగా ఉన్న భారతదేశంలో లాగా కాకుండా వివిధ మతాలని సహజంగా కలిపి సామాన్య విద్యాబోధన చేసే పాఠశాలలు ఇంగ్లాండ్లో చాలానే ఉన్నాయి. ఒకసారి ఈ మెహర్ బాబా శిష్యుని కలిసిన ఒక ఇంగ్లీషు పెద్ద మనిషి దర్శనం దీనికి అంగీకరించాడు. లండన్లో విస్తరించి ఉన్న ఒక వివిధ మత శాఖలన్నింటినీ చూసిన ఆయన మెహర్ బాబా ఆదర్శాలని ముగ్ధుడైపోయినాడు. అందుకని తాను కూడా ప్రయత్నించి 3 ఆంగ్ల విద్యార్థులను గుర్తించాడు. దుర్భర దారిద్ర్యంలో ఉన్న ఆ 3 కుటుంబాలు ఈ రకంగా వారి భాష తప్పుతుందనుకొని వారిని భారతదేశం పంపడానికి ఒప్పుకున్నాయి. కానీ లండన్లోని ఇండియా ఆఫీస్ వారికి ఇదంతా తెలిసి విచారణ జరిపి ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అందుకని ఆ 3 ప్రయాణం ఆగిపోయింది. అయితే ఆ ఇంగ్లీషు పెద్ద మనిషి, ఆయన భార్య, మరదలు మెహర్ బాబా శిష్యులతో కలిసి భారతదేశం వచ్చారు. 5-6 నెలల తర్వాత మెహర్ బాబా వారి 3 తిరిగి ఇంగ్లాండ్ పంపించేశారు. అది ఆ ముఖ్య శిష్యుడి ఖర్చులతో. మెహర్ బాబాతో మాట్లాడినప్పుడు ఆ స్కూల్ ప్రారంభించడంలో 2 ఉద్దేశాలనే చెప్పారు. ఒకటి, విద్యార్థులలో మతపరమైన, వర్గపరమైన విభేదాలు రూపుమాపటం. రెండోది, ఆ స్కూల్ విద్యార్థులలో కొందరిని ఎంపిక చేసి భవిష్యత్తులో తన ఆధ్యాత్మిక ప్రచారకులుగా శిక్షణ ఇవ్వటం. మంచి శిక్షణ ఇచ్చాక తన గురించి ప్రపంచానికి ప్రకటించే సమయం వచ్చినప్పుడు వారిని 5 ఖండాలలోని మానవాళికి ఆధ్యాత్మిక జాగృతి కలిగించడానికి శిష్యులుగా, సహాయకులుగా పంపించడం. ఈ పాఠశాలతో పాటు ఆయన ఒక వైద్యశాలను కూడా ప్రారంభించారు. దగ్గరలోని గ్రామాల నుంచి గుడ్డివారిని, కుంటివారిని, ఇతర తీవ్ర వ్యాధిగ్రస్తులని తీసుకురావడానికి ఆయన తన శిష్యుని పంపాడు. అలా వచ్చిన అభాగ్యులందరికీ ఉచిత వైద్యము, భోజనము, వసతి అందించడంతో పాటు
మెహర్ బాబా వారికి ఆధ్యాత్మిక జ్ఞానం బోధించేవారు. ఆయన స్పర్శతోనే 5 కుష్ఠవ్యాధిగ్రస్తులు బాగుపడ్డారని చెప్పాడు ఒక శిష్యుడు. కానీ వాళ్ళు ఎవరో, ఎక్కడుంటారో, వాళ్ళని ఎలా కలవచ్చో ఎవరూ చెప్పలేకపోయినారు. అందుకని ఈ విషయంలో నా సందేహం అట్లాగే ఉండిపోయింది. ఇది కూడా ప్రాచ్య దేశాల్లో సాధారణంగా చూసే అతిశయోక్తి కథనమేననుకొని ఊరుకున్నాను. ఈ కథనంలో నిజముంటే 5గురిలో కనీసం ఒక్కరైనా కృతజ్ఞతా భావంతో ఆయన శిష్యుగా మారి ఆయన వదలకుండా ఉండేవారు కదా. అలాగే ఈ వార్త దావానల్లా వ్యాపించి దేశంలోని కుష్ఠవ్యాధి బాధితులందరూ ఈ 6వ వైద్యులు వచ్చి చేరేవారు కదా. కాలక్రమంలో శిష్యులు, సందర్శకులు, దగ్గరలోని గ్రామాల ప్రజల సహకారంతో ఆశ్రమ పరిసరాలు అభివృద్ధి చెందినాయి. ఆశ్రమ జనాభా కొన్ని వందలకు చేరింది. వీటన్నిటికీ కేంద్ర స్థానం మాత్రం మెహర్ బాబాయి. ఈ కాలనీ ప్రారంభించి 18 నెలలు గడిచాక ఈ కార్యక్రమాన్ని ఆపేసి ఆశ్రమం మూసేశారు. విద్యార్థులని, రోగులని వాళ్ళ ఇళ్ళకి పంపేశారు. ఇలా మూసేయడానికి కారణం మాత్రం మెహర్ బాబా చెప్పలేదు. ఈ రకమైన అనూహ్య అకాల నిర్ణయాలు తీసుకోవటం ఆయనకు అలవాటని కూడా వారు నాకు చెప్పారు. 1929 వసంతకాలంలో మెహర్ బాబా తన మొట్టమొదటి మత ప్రచారకుడు సాధు లీగ్ అనే ఆయన్ని భారతదేశ యాత్ర చేస్తామని పంపించారు. ఆయన వెళ్ళేటప్పుడు, నువ్వు ఒక ముక్తి ప్రదాత అనుగ్రహంతో వెళుతున్నావు, అందరితో కలిసి ఉండు, ఏ మతాలను విమర్శించవద్దు, ఎప్పటికప్పుడు నీ సమాచారం నాకు తెలుపుతూ ఉండు, ఇతరులు ఏమన్నా పట్టించుకోవద్దు, నిన్ను నేనే నడిపిస్తాను, అందుకని నన్ను తప్ప వేరెవరిని నమ్మవద్దు అని చెప్పి పంపారు. అయితే ఆ సాధులీకారికి ఇంత కఠినమైన యాత్ర చేసేటంత మంచి శరీర సామర్థ్యం లేదు. మద్రాసులో మాత్రం కొద్దిమంది సహచరుని సంపాదించాడు. అనారోగ్యం పాలై త్వరలోనే తిరిగి వచ్చాడు. ఇవి ఆ పార్సీ పవిత్రాత్మని జీవితానికి సంబంధించిన విశేషాలు.